గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్ టుడే. రాష్ట్రంలో ఈ గొర్రెల స్కీమ్ పైన కానీ ఏదైతే గొర్రెల స్కీమ్ ఏదైతే పెద్ద స్కామ్ అయిందని చెప్పేసి ఈ ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఆరోపణలు చేసే చాలా వరకు మళ్ళీ బయటకు రావడం జరుగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ మళ్ళీ ఎలా పుంజుకుంటుందని చెప్పేసి ప్రాంతీయ పార్టీ నిజంగా వచ్చే ఎలక్షన్ వరకు సర్వైవ్ అవుతుందా లేకుంటే మధ్యలోనే ఏ జాతీయ పార్టీలను కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి దానిపైన కూడా చాలా చర్చ జరుగుతుంది. అదేవిధంగా మరో వివాదం ఏంటంటే నీటి విషయం పైన మళ్ళొకసారి వివాదం చెలరేగింది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఏదైతే సీతారామ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి గతంలో ఉన్న ఇందిరాసాగర్ని మార్చి పునర్నిర్మాణానికి చాలా డబ్బులు ఖర్చు చేశారని చెప్పేసి బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానిపైన చాలా విమర్శలు చేశారు. ఇలాంటి వార్తలు మార్నింగ్ న్యూస్లో చూసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్నింగ్ న్యూస్లో మాట్లాడడానికి కంటే సాయన్న గారు ఉన్నారు. రైట్, ఒకసారి మనం మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు పేపర్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఖనిజాల తవ్వకాలతో ఉపాధి అవకాశాలు పెంచుతాం, బాధ్యతల స్వీకరణ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంగా కిషన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న వేద పండితుడు, చిత్రంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, సతీష్ చంద్ర దుబే, కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు, భాజపా నాయకులు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. ఇక్కడ ఒక్కసారి నిన్న తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర క్యాబినెట్లో బాధ్యతలు స్వీకరించారు. దాంట్లో ఒకరు కిషన్ రెడ్డి, మరొకరు బండి సంజయ్ గారు. హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన బండి సంజయ్ గురువారం ఢిల్లీ నార్త్ బ్లాక్లోని హోంశాఖ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ సమక్షంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, కార్యదర్శి అజయ్ బాల్లా కూడా పాల్గొన్నారు. తర్వాత సంజయ్ కిషన్ రెడ్డి దగ్గరకు వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భాజపా కార్యకర్తలకు, నాయకులకు ఇద్దరు మంత్రులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్లో ఇద్దరు మంత్రులను చూడొచ్చు. దీన్ని ఎలా చూస్తారు? నిజంగా ఇప్పటికైనా తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే వాటా ఏదైనా నిధులు వచ్చే అంటే ఇంతకుముందు కానీ ఇప్పుడు ఎక్కువ వచ్చే అవకాశాలు ఏమున్నాయంటారా? చూడాలి, ఎందుకంటే గతం నుంచి కూడా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరు మంత్రులుగా ఉన్నా కానీ అధినాయకత్వం చెప్పినటువంటి వాళ్ళకు అనుసరణలోనే వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది తప్ప వీళ్ళుగా స్వతంత్రులుగా నా తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ నిధులు తీసుకొచ్చే దాంట్లో మాత్రం అధినాయకత్వాన్ని ఎదిరించి వీళ్ళు నిధులు తీసుకొస్తారనేది అంటే అదైతే సాధ్యం కాని పని. కాబట్టి చూడాలి మరి మొత్తం మీద ఆ అధినాయకత్వాన్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విషయంలో కావచ్చు, లేదా ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కావచ్చు, మరి వీళ్ళు ఏ విధమైన పాత్ర పోషిస్తారనేది మనం కొంత వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. కూరగాయల దడ 15 రోజుల్లోనే అమాంతంగా పెరిగిన ధరలు. రైతు బజారుతో పోలిస్తే మార్కెట్లో 60% వరకు అధికం. ఇతర రాష్ట్రాల నుంచి తగ్గిన దిగుమతులు, స్థానికంగా వృద్ధి చెందని పంటల సాగు. సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతుంటాయి, వర్షాకాలం మొదలవగానే మళ్ళీ తగ్గుతుంటాయి. ఇది ఏటా సహజమే, కానీ ఈసారి దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. వేసవిలో వీటి ధరలు నియంత్రణలోనే ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాక పక్షం రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగాయి. రైతు బజార్లోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో 30 నుంచి 60% వరకు అధికంగా ఉంటున్నాయి. మే 20న కిలో ఉల్లి ధర 20 పలికింది. ఇప్పుడు అది 40కి చేరింది. టమాటా జూన్ ఆరంభంలో 25 ఉండగా ప్రస్తుతం 50కి చేరింది. వంకాయ 40, మిర్చి కిలోకి 80 అయ్యింది. బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, సొరకాయ, కాకరకాయ తదితరాలతో పాటు పుదీనా, కొత్తిమీర, ఇతర ఆకుకూరల ధరలు రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో 3.11 లక్షల ఎకరాల్లోనే సాగు. తెలంగాణలోని జనాభాకు ప్రతి సంవత్సరం 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మన రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతుండగా అందులో కూరగాయల పంటలు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగానే సుమారు 19 లక్షల టన్నుల దిగుమతుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. నిజంగా ఇది బాధాకరం. మన తెలంగాణ రాష్ట్రంలో అసలు అంటే నా చిన్నతనంలో నేను చూశాను, ప్రతి విత్తనాలు రైతులే పండించుకునేవాళ్ళు, రైతులే విత్తనాలు తయారు చేసుకునేవాళ్ళు. సపోజ్ ఇప్పుడు
మనకు వరి ధాన్యం ఉంటే వరి వేసుకునే వాళ్ళు ఆ వడ్ల నుంచి మేలిమి గింజల్ని తీసుకొని మళ్ళీ విత్తనాలుగా జల్లుకొని పంటలు వేసుకునేవాళ్ళు. కానీ ఇవాళ విత్తనాల కోసం మళ్ళీ మార్కెట్ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయి. తర్వాత ఆరుతడి పంటలకు వచ్చేసరికి మనకు పెసరగాయ, కందులు, అలాగే మినుములు, అనుములు, అసలు అనుములు అయితే కంటికే కనబడతలేవు. ఇట్లా చిక్కుళ్ళు కానీ ఇట్లా రకరకాల పంటలు ఉండేవి. కానీ ఈ ఆరుతడి పంటలు అనేటివి కూడా రోజు రోజుకు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇవన్నిటికీ కారణం ఏంటి? వాళ్ళ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి గల కారణం ఏంటంటే మన స్థానికంగా మనం ఉత్పత్తి చేసుకొని మనం ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ ఇక్కడి నుంచి ఎగుమతి చేసినట్లయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ ఇతర రాష్ట్రాల మీద మనం కూరగాయల కోసం లేకపోతే ఆకుకూరల కోసం లేదా ఇతర నిత్యావసర సరుకుల కోసం కనుక మనం ఆధారపడినట్లయితే మన రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయండి. ఆ వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి పెట్టుబడులు కానీ లేదా కావలసినటువంటి నీరు అందించే విషయంలో కానీ కరెంట్ ఉత్పత్తి చేసి అందించే విషయంలో కానీ మీరు దానికి అనుగుణంగా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా రైతాంగం కావలసిన పంటలు పండిస్తారు. తద్వారా ఈ కూరగాయల మార్కెట్లు తగ్గుతాయి, మార్కెట్లో కూరగాయల ధరలు తగ్గుతాయి, అలాగే ఆకుకూరల ధరలు కానీ లేదా నిత్యావసర సరుకుల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం విషయంలో కొంచెం మీ యొక్క దృష్టిని సారించి తప్పకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మీ నిర్ణయాలు అలాగే అమలు అనేది జరగాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లను సచివాలయం, కలెక్టరేట్ కార్యాలయాల్లో సహా 200 చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు. ఇది మనం ప్రభుత్వం గొప్ప విషయం అనుకోవచ్చు. కానీ అదేవిధంగా హైదరాబాద్ సిటీలో చాలా వరకు అన్నపూర్ణ క్యాంటీన్లని ఓపెన్ చేస్తారు 5 రూపాయలకే భోజనం అని చెప్పేసి. వాటి పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. వాటితో పాటు అవి సరి చేసుకుంటున్నాను, ఇవి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చాలా వరకు కోరుకుంటున్నారు. బారా సహాయంలో నీటిపారుదల చిన్నాభిన్నం, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ రీడిజైన్లతో 20,000 కోట్లు దుర్వినియోగం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు. ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మలతో కలిసి సీతమ్మ సాగర్ సందర్శన. ఇది ఎలా చూస్తారు? ఎందుకంటే గతంలో ఉన్న రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ను కేసీఆర్ రాగానే దాన్ని సీతారామ సాగర్గా మార్చారు. వీటిపైన నిన్న బట్టి విక్రమ్ గారు పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి అటు అపోజిషన్ పార్టీ కేసీఆర్ని విమర్శించారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఏది ఏమైనా వీళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నది పెట్టుబడులు పెట్టి వస్తున్నారు. సంపాదన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నంతకాలం అది ఏ ప్రాజెక్ట్ అయినా నిర్లక్ష్యానికి గురవుతుంది. ప్రాజెక్టుల పేర్లు మార్చుకుంటూ పోతున్నారు కానీ దాన్ని రక్షించే విషయంలో కానీ దాన్ని మెయింటెనెన్స్ చేసే విషయంలో కానీ చాలా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నా రాష్ట్ర ప్రజలకు అక్కడ తాగునీరు కానీ సాగునీరు అందే పరిస్థితి లేకుండా పోతున్నది. కాబట్టి రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలోని బాధ్యులకు పిలుపు, సంబంధాలున్న వారికి నోటీసులు ఇచ్చే అవకాశం, త్వరలో కార్యాలయంలో బహిరంగ విచారణ, నిపుణులతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ భేటీ, ఎక్కువ నీటి నిల్వ వల్లే నష్టాలన్న కమిటీ, కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్లో దాఖలైన అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులకు ఇతరులకు నోటీసులు జారీ చేయనున్నారు. కమిషన్ పరిశీలనలో గుర్తించే అంశాలను బట్టి అవసరమైతే వారిని విచారణకు పిలువనున్నట్లు తెలిసింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రస్తుతం సాంకేతిక అంశాలపై చేపట్టిన విచారణ కొలిక్కి వచ్చింది. కొద్ది రోజుల్లో ఆర్థిక అంశాలపై విచారణ ప్రారంభించనుంది. డిజైన్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, నిర్వహణకు సంబంధించి ఇంజనీరింగ్ వర్గాల నుంచి కీలక సమాచారాన్ని కమిషన్ రాబట్టింది. నిర్మాణాల్లో నిబంధనల అమలుపై ఏజెన్సీల ప్రతినిధులను విచారించింది. బ్యారేజీలకు వాటిల్లిన నష్టం వెనుక కారణాలపై పలు వివరాలను నమోదు చేసింది. అంచనాలు, రుణాలు, వడ్డీ రేట్లు, బ్యారేజీల్లో తలెత్తిన లోపాలకు కారణాలు అన్వేషించే క్రమంలో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణాలకు తీసుకున్న రుణాలు, వడ్డీ రేట్లపై విచారణ చేపట్టనుంది అని చెప్పేసి వార్తను చూస్తే నిజంగా అప్పులు చేసి అదేవిధంగా విపరీతమైనటువంటి వడ్డీ రేట్లతోని అప్పులు తీసుకొచ్చేసి దాంట్లో వీళ్ళు కమిషన్లు పొందుతున్నారు. అదేవిధంగా ఆ చేసిన అప్పులు అనేటి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టులకు వినియోగించకుండా వాళ్ళు సొంతగా డబ్బులు సంపాదనే లక్ష్యంగా వాళ్ళు రకరకాల పద్ధతులలో ఆ డబ్బును ఇతర మార్గాలుగా మళ్ళించి వాళ్ళు కరప్షన్కు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కరప్షన్లకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని అంటున్నారు. మరి చూడాలి
ఈ పరిస్థితులలో మార్పు రాకుండా ఈ దేశ ప్రజలకు ఏ ప్రాజెక్టు తీసుకున్నా అంటే ఏ స్కీమ్ తీసుకున్నా అందులో స్కాములు జరగడం, అదేవిధంగా వాళ్ళు పాలకులుగా మారిన తర్వాత వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ ఆ పాలనలో అభివృద్ధి అనేది శూన్యంగానే కనబడుతుంది తప్ప పెద్దగా ఏం లేదు అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. మరి చూడాలి. మెగా డిఎస్సిపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఏపీ సీఎం చంద్రబాబు రెండో సంతకం, పింఛన్లను 4,000కు పెంచుతూ మూడోది, నైపుణ్య గణనపై 4 అస్సరక్ష్యం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 5 సంతకం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలి రోజు కీలక ఎన్నికల హామీల అమలుకు పచ్చజెండా. ఆ తీతిదే నుంచే ప్రక్షాళనకు శ్రీకారం. తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజంగా గతంలో చూడొచ్చు, ఏదైతే వైఎస్ఆర్సీపీకి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ దాదాపు 93 ఉన్న సీట్లు ఇప్పుడు 33కి పడిపోవడం జరిగింది. నాయకులకు ఏదైనా చెప్పాలి, ఒక్కసారి అధికారం దుర్వినియోగం చేస్తే 150 కానీ లేదంటే 119 సీట్ల నుంచి అయినా ఒక్క సీటుకు తెచ్చే అవకాశం ఉంటుంది ప్రజలు. దీన్ని నాయకులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఒకటి చూసినట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిండు, అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చిండు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తీసుకురాగానే మన ప్రజలకేదో మేలు జరుగుతుందని కాదు. ఒకటి ఇక్కడ పరిస్థితి ఏందనంటే మనం గమనించాల్సింది, అంతకుముందు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, ఆ విధంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. మరి ఏ పార్టీ పరిపాలించినా లేదా వైఎస్ఆర్సీపీ కూడా పరిపాలించింది, కానీ ఇప్పటికీ నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్నా క్యాంటీన్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ పాలకులు చెప్పాలి ఆ ప్రజలకు. అంటే అన్నా క్యాంటీన్లు పెడితే తప్ప వాళ్ళకు అన్నం దొరికే పరిస్థితి లేకుండా చేస్తున్న పాలకులు ఎవరు, ఆ నాయకులు ఎవరు? కాబట్టి మీరు అన్నా క్యాంటీన్లు కాదు వాళ్ళకు కావాల్సింది, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. అప్పుడు నా ప్రజలు ఎదిగే అవకాశం ఉన్నది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ పునర్నియామకం. ప్రధాన ముఖ్య కార్యదర్శిగా పీకే మిశ్రా, సలహాదారుగా అమిత్ కేడే, తరుణ్ కపూర్. యుక్రెయిన్ రుణం 4.17 లక్షల కోట్లు కీలక ప్యాకేజీకి G7 దేశాల అంగీకారం. సంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచే నిధుల సేకరణ. కువైట్ మృతుల్లో 3 ఏపీ వాసులు, చనిపోయిన వారిలో 45 మంది భారతీయులను గుర్తించిన అధికారులు. ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు. కోడ్ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై దృష్టి. 3 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ. వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనానికి నిర్ణయం. ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 2 పడకల గదుల ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్లో ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని మొత్తం మీద అయితే 82.82 లక్షల దరఖాస్తులు. వివిధ పథకాల కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నిర్వహించిన ప్రజావాణిలో ఇళ్ల కోసం 82,82,332 దరఖాస్తులు అందాయి. వాటిలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన దరఖాస్తులను వేరు చేసి ప్రక్రియను గతంలో చేపట్టినప్పటికీ పూర్తి కాలేదు. ఒకే ఇంటి నంబర్తో వచ్చిన దరఖాస్తులను మాత్రమే వేరు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఆ దశలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం, అధికారులు ఎన్నికల కార్యకలాపాలను నిమగ్నం అవడంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా ఆగింది అనే వార్తను చూస్తే చూడాలి. ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు. ఇందిరమ్మ ఇండ్లైనా, డబల్ బెడ్రూమ్ ఇండ్లైనా, ఏ ఇండ్లైనా నిలువ నీడలేనటువంటి నా పేద ప్రజలకు ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయాన్ని గమనించాలి. అక్కడ ఇల్లు నిర్మించే విషయంలో కానీ నాణ్యత లోపాలు అనేటివి ఉన్నాయి. మీరు పేరుకు మాత్రమే డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించింది గత ప్రభుత్వం, కానీ అక్కడ పెచ్చులు ఉడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇసుకతోని కట్టిరా లేదా దేనితోని కట్టిరో అర్థం కాని పరిస్థితులలో ఆ ఇండ్ల నిర్మాణం ఉన్నదని అక్కడక్కడ మనం వార్తలు చూసాం. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే కూడా ట్రంక్ పెట్టేలాగా డబ్బలు కట్టుకుంటూ పోయిర్రు. అప్పుడు రాజీవ్ గృహకల్పే పేరుతోని కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అదే పరిస్థితులలో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లను కనుక మీరు నిర్మాణం చేసినట్లయితే, అటు నాణ్యత లోపాలు కనుక మీరు ఉన్నట్లయితే మరి ఇక దేనికోసం ధనమంతా దుర్వినియోగం చేయబడుతుంది. ఏ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసినా ఇక్కడ రంగులు మారుతున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తేనేమో 3 రంగులు వేసుకుంటుంది ఈ ఇండ్లకు, ఇక మరో పార్టీ వస్తేనేమో మరో రంగు మారుస్తుంది. అంటే
ఈ రంగులు మార్చే విషయం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అక్కడ నాణ్యత పరమైనటువంటి అంశాలపైన లేకుండా పోతుంది. కాబట్టి ఏ ఇల్లు కట్టించినా అది పేదవాళ్ళ ఇల్లైనా ఆ పేదవాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యుల్లాగా భావించి వాళ్లకు నాణ్యమైన ఇళ్లను నిర్మాణం చేయండి. అదేవిధంగా అర్హులైనటువంటి పేద ప్రజలకు ఆ ఇళ్లను అందించండి. మీరు ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లకు అప్పచెప్తే వాళ్ళు దాంట్లో కమిషన్లు దొబ్బుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆ ఇల్లు మీకు చెందాలంటే నాకు 1,00,000 ముట్ట చెప్పాలనో లేకపోతే 50,000 ముట్ట చెప్పాలనో ఇట్లాంటి పద్ధతులలో కొంతమంది రాజకీయ నాయకులు పైరవీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి అవకతవకలకు అవకాశం లేని విధంగా మీ పరిపాలన కొనసాగాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రేస్ మార్కులు రద్దు 1,563 మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తున్న నీట్ యూజీపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం నీట్ యూజీ 2024 పరీక్షపై భారీ స్థాయిలో వివాదం చెలరేగుతున్న వేళ గ్రేస్ మార్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమయం నష్టపోవడం, ఎన్సిటిఈఆర్టీ పుస్తకాల్లో గందరగోళ పరిపాలన పరమైన ఇతర కారణాలతో 1,563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ అభ్యర్థుల వాస్తవ మార్కులు గ్రేస్ మార్కులు కాకుండా వెల్లడిస్తామని, వారికి తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. ఒకవేళ వారు పరీక్ష రాయడానికి ఇష్టపడకపోతే మే 5న జరిగిన నీట్ పరీక్షలో వారికి ఇచ్చిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. దేశ భవిష్యత్తుతో చెలగాటం. సరే, ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. 5 సంతకాల సంబరం. ఏపీలో తొలి రోజునే 5 కీలక హామీలపై అమలు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బాబు మెగా డిఎస్సి పైనే తొలి సంతకం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం. ల్యాండ్ టైటిల్ రద్దుపై 2వ సంతకం. పేదల పింఛను 4,000పై 3వది. 4వ సంతకం స్కిల్ సెన్సెస్పై. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 5వది. ఎన్నికల హామీల అమలుపై తొలి సంతకాలతో ఏపీలో చంద్రబాబు పాలన ప్రారంభమైంది. సంక్షేమం, ఉపాధి, ఉద్యోగం, వ్యవసాయం, నైపుణ్యం ఈ 5 రంగాలకు సంబంధించిన ఫైళ్లపైన ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు పెట్టారు. బుధవారం ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన గురువారం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి తన ఛాంబర్లో అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 5 కీలక హామీలపైన నిర్ణయం తీసుకున్నారు. 16,347 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేలా మెగా డిఎస్సిని ప్రకటిస్తూ ఆ ఫైలుపైనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేపట్టడం ఇదే తొలిసారి. కాగా ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా 6,100 అంటే మొత్తం మీద అయితే 16,347 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేలా మెగా డిఎస్సిని ప్రకటిస్తూ ఆ ఫైలు పైన చంద్రబాబు తొలి సంతకం చేశారని చెప్పేసి మనం ఈ వార్తను చూసినట్లయితే నిజంగానే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. స్కిల్ డెవలప్మెంట్ అనేది రోజురోజుకు పెరగాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచ దేశాలతో పోటీపడే పరిస్థితులలో మన దేశం విద్యా వ్యవస్థలో ఇంకా వెనుకబడుతున్నది. ప్రపంచం మొత్తం AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తున్నది. దాన్ని అందిపుచ్చుకునేలా మన ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే మనం దాన్ని వాళ్ళకు అందించినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రపంచ దేశాలతో మన దేశ ప్రజలు పోటీపడే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆలోచించి అడుగులు వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతాం, ఖనిజాలను వెలికి తీసేందుకు కృషి చేస్తా. ప్రధాని మోదీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని శాస్త్రి భవన్లో బాధ్యతల స్వీకరణ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్. రుణమాఫీకి 25,000 కోట్లు. పీఎం కిసాన్ మార్గదర్శకాలను పాటిస్తే కావాల్సిన మొత్తం పంట రుణాలు తీసుకున్న 47 లక్షల మందికి మాఫీ చేయాలంటే 35,000 కోట్లు. పీఎం కిసాన్ మార్గదర్శకాల అమలుతో అర్హులకు న్యాయం. సర్కార్పై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని అంచనా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్న మాట వాగ్దానం చేసింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఆధారం పడుతుంది. అయితే పీఎం కిసాన్ కేంద్రం నుంచి వచ్చే నిధులని మేము కాస్త తీసుకొని దాదాపు 25,000 కోట్ల భారం తగ్గే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా వీళ్ళు ఏ విధంగా కార్యాచరణ ఉంటుంది వీళ్ళదని చూడాలి. మహిళా శక్తి క్యాంటీన్లు 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యం. కలెక్టరేట్లు
ఆలయాలు, బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతానికి సిఎస్ శాంతికుమారి వెల్లడి అని చెప్పేసి, అంటే మొత్తం మీద మహిళా సంఘాల బలోపేతానికి ఇవి అని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి వీళ్ళు ఈ క్యాంటీన్లు పెట్టేసి నాణ్యమైన ఫుడ్ అందిస్తారా, అదేవిధంగా ఎంత మేరకు ప్రజలకు ఇది అందిస్తారు, ఈ చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇందులో అవకతవకలు లేకుండా, ఇందులో ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రజా పరిపాలన అందించినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తెలుగు పుస్తకాలు వెనక్కి, ముందు మాటపై వివాదం నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం. ఆ పేజీ మరోవైపున వందే మాతరం జాతీయ గీతం, దాన్ని తొలగిస్తే ఇబ్బంది అనేటటువంటి వార్త. గొర్రెల స్కామ్పై ఈడీ కన్ను, మనీ లాండరింగ్ కోణంలో విచారణకు సిద్ధం. నేడు టీజీఎస్ జీడీఎస్ సిఎఫ్ఎల్కు అధికారుల విచారణ. కీలక సూత్రధారులు లక్ష్మారెడ్డి, మొహియుద్దీన్పై ఆరా. యడ్యూరప్పకు నాన్ బెయిలబుల్ వారెంట్. ఫోక్సో కేసులో జారీ చేసిన బెంగళూరు కోర్టు సిఐడి అరెస్ట్ చేసే అవకాశం. ప్రజాప్రతినిధులకు నోటీసులు, అఫిడవిట్ల ఆధారంగానే కమిషన్ తుదుపరి నిర్ణయాలు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్ అల్లుడు కాదా అని జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్య. నీటి నిల్వ కారణంగానే బ్యారేజ్లపై వైఫల్యం, నిపుణుల కమిటీ స్పష్టీకరణ. కేసీఆర్పై ఈడీ కేసు. హరీష్ వెంకటరామరెడ్డికి ముసళ్ళ పండుగ విజయోత్సవ ర్యాలీలో ఎంపీ రఘునందన్ రావు. ఏం ముసళ్ళ పండుగనేమో, పైన వాళ్ళందరూ కలిసిమెలిసే ఉంటున్నారు. అంటే పైన ఉన్నటువంటి పాలకులు ఏ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసినా కానీ వాళ్ళు పేరుకు మాత్రమే ఇదిగో అరెస్ట్ చేస్తారు, పట్టుకపోతారు అని అంటారు. పట్టుకునేది లేదు, ఏం చేసేది లేదు. కొద్ది రోజులు ఆడ ఉంటారు, హాస్టళ్లలో ఉన్నట్టు మళ్ళీ వస్తారు, మళ్ళీ యథావిధిగా వాళ్ళ పనులు చేస్తూనే ఉంటారు. ఎక్కడ ఆగింది ఈ దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ అవినీతి ఎక్కడ ఆగింది, అక్రమాలు ఎక్కడ ఆగినాయి, కబ్జాలు ఎక్కడ ఆగుతున్నాయి? కాబట్టి ఇవన్నీ ఆగాలి అని అంటే పరిపాలన వ్యవస్థలోనే మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని అనేక మంది మేధావులు అంటున్న మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. డిగ్రీలో 40 నుండి 45% మార్కులున్న ఉపాధ్యాయ పోస్టులకు అర్హులే, ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు అనేటటువంటి వార్తను చూడొచ్చు ఇక్కడ. నీట్ గ్రేస్ మార్కులు రద్దు చేశాం. 1563 మంది మళ్ళీ పరీక్ష రాయొచ్చు. 23న పరీక్ష, 30న ఫలితాలు. నీట్ గ్రేస్ మార్కులు రద్దు చేశాం. 1563 మంది మళ్ళీ పరీక్ష రాయొచ్చు. 23న పరీక్ష, 30న ఫలితాలు. మళ్ళీ పరీక్ష రాయడానికి ఇష్టపడిన వారు అసలు మార్కులతో కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. కౌన్సిలింగ్ నిలిపివేతకు కోర్టు నిరాకరణ. గ్రేస్ మార్కుల ఉపసంహరణతో 67 నుంచి 61 తగ్గిన టాప్ ర్యాంకర్ల సంఖ్య. నిజంగా 2024 నీట్ పెద్ద స్కామ్ అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చూడాలా, దాదాపు 67 మందికి 1వ ర్యాంక్ రావడం జరిగింది. ఇది నీట్ మొదలైన నుంచి మొదటిసారి ఇది రావడం. అందుకే విద్యా వ్యవస్థలో కానీ, వైద్య రంగంలో కానీ, మిగతా రంగాల్లో కానీ ఈ స్కాములు జరగడానికి కారణాలు ఏంటి అని అంటే, మెయిన్ పరిపాలన వ్యవస్థలోకి వస్తున్నటువంటి వాళ్ళు సంపాదనే లక్ష్యంగా వస్తున్నారు, పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితి మారకుండా మనకు ఇంకో ఛాయిస్ లేదు. ఇక్కడ ఒక వార్తను మనం మిస్ అవుతున్నాం. కోన్ ఐస్ క్రీంలో చేతివేలు ముక్క, తింటుంటే నాలుకకు తగిలిన వైనం, ఓ వైద్యుడికి జుగుత్సాకరమైన అనుభవం. ముంబైలో ఘటన. ఐస్ క్రీమ్ కంపెనీపై కేసు నమోదు. పరీక్షల కోసం ల్యాబ్కు అవశేషం అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. చేతివేలు, కోన్ ఐస్ క్రీంలో చేతివేలు వచ్చింది అని అంటే నిజంగా బయట ఫుడ్ తినాలంటే ఒక భయం వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. బయట చాలా హోటళ్లలో కూడా ఒక నీట్నెస్ అనేది మెయింటైన్ చేయట్లేదు. అదేవిధంగా కోన్ ఐస్ క్రీంలో చేతివేలు ముక్క వచ్చింది అని అంటే అసలు ఈ చేతివేలు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏం జరుగుతుంది బయట అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి నాణ్యత లోపాలు ఉన్నాయి. అందుకనే బయట ఫుడ్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఫుడ్ విషయంలో ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వివిధ హోటళ్ళ మీద, రెస్టారెంట్ల మీద, ఐస్ క్రీమ్ పార్లర్ల మీద, ఇట్లా అన్నిటి మీద కూడా నిఘా పెట్టి ఎప్పటికప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చూసినట్లయితే ఇవి ఆగే అవకాశం ఉన్నది. ఇక లేకపోతే మీ నిర్లక్ష్యం వల్లనే అనేక మంది ప్రజలకు అనారోగ్యం పాలైపోయి ప్రాణ నష్టం సంభవించే అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి అనేక మంది అంటున్న మాటలే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. తెలుగు బుక్స్ రిటర్న్, డిఈఓలకు విద్యాశాఖ ఆదేశం. ముందు మాటలో సీఎం కేసీఆర్ పేరు. దిశ కథనంతో కదిలిన యంత్రాంగం.
స్టేట్ వైడ్గా 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలకు పంపించేసిన తెలుగు మీడియం ఆ పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని అన్ని జిల్లాల డిఓలను విద్యాశాఖ ఆదేశించింది. బుక్స్లోని ఆ ముందు మాటలో సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రిగా కడియం శ్రీహరిని అని తప్పుగా ముద్రించడంతో పాటు అధికారుల పేర్లని తప్పుగా ప్రచురించారు. దీనిపై దిశా పత్రికలో మారని ముందు మాట శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన విద్యాశాఖ బుక్స్ అన్ని రిటర్న్ చేయాలని డిఓలకు ఆర్డర్ జారీ చేసింది. నిజంగా ఇది చాలా వరకు పెద్ద తప్పు. ఎందుకంటే సరే గతంలో కేసీఆర్ సీఎం కాబట్టి కేసీఆర్ పేరు ఉంది, విద్యాశాఖ మంత్రి పేరు కూడా తప్పుగా రాస్తారు. సరే గతంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు కాదు, ఇప్పుడు కడియం శ్రీహరి కూడా కాదు విద్యాశాఖ మంత్రి. అయినా వీళ్ళు ఇటు సైడ్ పెట్టి వీళ్ళు ప్రింటింగ్ చేస్తున్నా కూడా అర్థం అవుతలేదు. అంటే దీనికి కారణాలు ఏంటంటే వీళ్ళు గత ప్రభుత్వ హయాంలోనే ప్రింట్ చేసిన పుస్తకాలు పంపిణీ చేసిరా, దాంట్లో కూడా తప్పు మళ్ళీ లేకపోతే కొత్త పుస్తకాలు అంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ప్రింట్ చేయబడ్డాయా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అంటే ఏది ఏమైనా ఈ పుస్తకాలలోనే తప్పులు జరుగుతున్నాయి అని అంటే విద్యా వ్యవస్థ పైన ఈ ప్రభుత్వాలకు ఎంత నిర్లక్ష్యం ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఫోన్ నంబర్కు ఛార్జీ, కొత్త సిఫార్సులకు ట్రై సిద్ధం. నంబర్ దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు ఇకపై మొబైల్కు రీఛార్జ్ చేయడమే కాదు, వినియోగిస్తున్న నంబర్కు ఛార్జీ వసూలు చేయనున్నారు. దీనికోసం ట్రై కొత్త సిఫార్సులను సిద్ధం చేస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఆ ఫోన్ నంబర్ల దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుప్తా నవీన్ కుమార్ రెడ్డి సైతం ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన నవీన్ కుమార్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ముందుగా తీన్మార్ మల్లన్న గారికి మా ఛానల్ తరఫున మేము అభినందనలు తెలుపుతున్నాం. ఇకనైనా పార్టీలకు అతీతంగా ప్రజలకు మద్దతుగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కూడా చాలా వరకు కోరుకుంటున్నారు. బాధ్యతల స్వీకరణ అభినందనలు తెలిపిన సహచార మినిస్టర్లు. వెలుగుల భారత్ నిర్మాణానికి కృషి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనేటటువంటి వార్తను మనం ఇంతకుముందు కూడా చదివాం. వేర్ ఈజ్ కేటీఆర్? లీడర్లు కేడర్కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ పిలిస్తే ఫామ్ హౌస్ మీటింగుకు తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్. లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్. పార్లమెంటు ఓటమిపై ప్రెస్ కాన్ఫరెన్స్లు కరువు. వ్యూహాత్మకమా, అవమాన భారమా? వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ మార్పుపై లీకులు. హరీష్ రావుకు బాధ్యతలపై సోషల్ మీడియాలో డిమాండ్లు అనేటటువంటి వార్తను మనం చూసాం. మార్చాల్సిన అవసరం ఉందంటారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, లేకపోతే బీఆర్ఎస్లో ఉన్న మెయిన్ క్యాడర్ని మార్చాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలిక ఊడిపోయింది అన్నట్లు ఈయనను మారితే మాకేమవుతుంది, ఈయనను మారకపోతే మాకేమవుతుంది. మా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించినంత కాలం వీళ్ళొచ్చింది హరీష్ రావు వస్తుంది, ఆయన భావనేనా, ఈయన బామ్మరిదినాయ. కాబట్టి కుటుంబ పాలనలో ఎవరినో ఒకరిని మార్చుకుంటూ పోతారు. ఈ పార్టీ అధినాయకత్వమే ఈ కుటుంబం చేతిలో ఉన్నప్పుడు ఇక మిగతా సామాజిక వర్గాలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? కాబట్టి ఈ కుటుంబ పాలన పోవాలి, వారసత్వ రాజకీయాలు పోవాలి, ధన రాజకీయాలు పోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందించేటటువంటి వ్యవస్థ నిర్మాణం చేసుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఇవి సాధ్యమయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పోయి హరీష్ రావు వచ్చినా, హరీష్ రావు పోయి కేటీఆర్ వచ్చినా, లేకపోతే కేసీఆర్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా కానీ జరిగేదేం లేదు, అక్కడ నా ప్రజలకు ఒరిగేదేం లేదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. గొర్రెల స్కామ్లో ఈడీ కేసు నమోదు, మనీ లాండరింగ్ కింద నోటీసులు జారీ. 9 అంశాల్లో డీటెయిల్స్ ఇవ్వాలని ఫిష్ అండ్ గోట్ ఎండి ఆదేశం. చూడాలి గొర్రెల స్కామ్ ఎంతవరకు వెళ్తారో. గతంలో రిజల్ట్ వచ్చిన నుంచి గొర్రెల స్కామ్ అని చెప్పేసి చాలా వరకు ముందుకు వస్తుంది. దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు? కాళేశ్వరం అనేది పక్కకు తప్పిపోయింది, ఇప్పుడు మళ్ళీ గొర్రెల స్కామ్ ఇంకెన్ని రోజులు ముందుకు సాగుతుంది? ఈ స్కీముల విషయంలో జరిగినటువంటి స్కాములన్నింటినీ కూడా రోజుకొకటి చొప్పున ఇవాళ ఇది, రేపు ఇంకోటి, తర్వాత ఇవాళ ఇది పక్కకు పెట్టేస్తారు, మళ్ళీ దీని మీద ధ్యాస ఉండదు, ఏముండదు, మళ్ళీ ఇంకోటి. కేవలం మనుషుల యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తూ మనుషులకు ఇప్పుడు ఏమేమి ఎదురు అంటే నా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి? ఇవాళ విత్తనాలు అందుతలేవు, వర్షాకాలం వచ్చింది, రైతులు పంటలు పండించుకునే పరిస్థితి ఉన్నది, వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు దొరుకుతలేవు, వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలు దొరుకుతలేవు, ఎరువులు దొరుకుతలేవు, అక్కడ క్యూ లైన్లో ఉంటున్నటువంటి పరిస్థితి రైతాంగంది. అలాంటి రైతాంగం యొక్క సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఇవాళ జరిగినటువంటి ఆ స్కామ్ల మీద ఇప్పుడు ఈ వార్తలు వస్తుంటే దీన్ని ఏమనుకోవాలి? కాబట్టి వాస్తవంగా ప్రజలకు ఇప్పుడు ఏం అవసరం, ఏది అవసరం, ఏది అత్యవసరం, ఏది కొంచెం తక్కువ అవసరం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు
ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఈ స్కీము ఆ స్కీము ఇంకేదో స్కీమ్ అని చెప్పేసి ఆ స్కీముల పేరుతో జరిగిన స్కాముల్ని రోజుకొకటి చొప్పున బయటకు తీసుకొచ్చి మరి దాన్నైనా పూర్తిగా విచారణ చేపట్టి దోషులను ఏమైనా శిక్షిస్తున్నారంటే అది లేదు. తాత్సారం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి రైతాంగానికి కావలసినటువంటి విత్తనాలు, ఎరువులు, ఆ వ్యవసాయ పనిముట్లు సకాలంలో అందించాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రేపటితో గడువు పూర్తి. విద్యుత్ కొనుగోలు నోటీసుపై కేసీఆర్ నుంచి కమిషన్కు అందని రిప్లై. కమిషన్ తదుపరి నిర్ణయంపైనే సస్పెన్షన్ సమన్లు జారీ చేసే అవకాశాలపై చర్చలు అనే వార్తను మనం చూడాలి. సమన్లు నిజంగా జారీ చేస్తుందా, విచారణకు పిలుస్తుందా అని కూడా. డిగ్రీలో పాస్ మార్కులు వస్తే డిఎస్సికి అర్హులే. 2011 కంటే ముందు వారికి ఈ ఛాన్స్. ఆ తర్వాత పాస్ అయిన వారికి మార్కుల శాతం తగ్గింపు. ఎన్సిటిఈ గెజిట్ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర సర్కార్ జీవో జారీ. గతంలో ఈ నిబంధనలు పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్. కాళేశ్వరం అవినీతిపై ఓపెన్ హౌస్ ఎంక్వైరీ. జ్యుడిషియల్ కమిషన్ వ్యూహాత్మక అడుగులు. రుణం వడ్డీ చెల్లింపుపై ద్రవ్య సంస్థలతో ఇంటరాక్ట్కు ప్లాన్. తర్వాత కమిషన్ హెడ్ మరికొన్ని ఆకస్మిక పర్యటనలో కేంద్ర ప్రభుత్వ నిపుణులను కలిసే అవకాశం. అఫిడవిట్ల సమర్పణకు ఏజెన్సీలకు 25 వరకు డెడ్లైన్. ఆయనదే పెత్తనం. వైద్యారోగ్య శాఖలో మోహన్ మాయాజాలం. బదిలీలు, ఆ ప్రమోషన్లకు డిఎంహెచ్ఓలకు అభయస్థం. నిజంగా ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఆయనదే పెత్తనం. వైద్య ఆరోగ్య శాఖలో మోహన్ మాయాజాలం. బదిలీలు, ప్రమోషన్లకు డిఎంహెచ్ఓలకు అభయహస్తం అనేటటువంటి వార్తను చూసినట్లయితే ఇట్లా మనము అంటే కళారంగంలో కూడా మామిడి హరికృష్ణ గారు గత ప్రభుత్వంలో కూడా అతనే ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం మారినా కూడా మళ్ళీ తననే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అతను ఒక్కడని కాదు, ఇలాంటి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, అంటే పాలకులు మారినా లేదా ప్రభుత్వాలు మారినా వీళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయి వాళ్ళు అసలు ఎలాంటి ట్రాన్స్ఫర్లు లేకుండా, కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వకుండా ఎక్కడికక్కడ వాళ్ళే తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వాళ్ళు వివిధ రకాలుగా వివిధ పద్ధతులలో అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కొంతమంది అధికారుల్లో ఉన్నది అని చెప్పేసి మాకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఎవరైతే చాలా కాలంగా అదే పోస్టుల్లో ఉంటూ కొనసాగుతున్నారో అలాంటి వారి విషయంలో కొంచెం ఆలోచించి కొత్త వారికి అవకాశాలు కల్పించే విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మరొకరిని నియమించే విషయంలో కానీ తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకొని మీ పరిపాలన ప్రజలకు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ రుణమాఫీకి క్రైటీరియా పీఎం కిసాన్ రూల్స్ ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. దాని ప్రకారం 32.68 లక్షల మందికి సహాయం, 15,000 కోట్ల భారం తగ్గుతుందని అంచనా. క్యాబినెట్ భేటీలో చర్చించిన తర్వాత విధాన నిర్ణయం. ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లను తొలగించే యోచన, కుటుంబమే యూనిట్గా అమలు చేసే ప్రణాళిక. కట్ ఆఫ్ డేట్ పైన కొనసాగుతున్న సందిగ్ధత. చూడాలా ఆగస్టు 15 వరకు వెయిట్ చూస్తే ఎంతమందికి రైతు రుణమాఫీ జరుగుతుంది వెయిట్ చూడాల్సిన అవసరం. ఎన్ఎస్ఏగా అజిత్ దోవల్. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర. మరోసారి అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ. ప్రధాని ముఖ్య కార్యదర్శి పదవిలో పీకే మిశ్రా. అంటే ఏది ఏమైనా ఎన్ఎస్ఏగా అజిత్ దోవల్కు అవకాశం ఇవ్వడం మాత్రం చాలా అతన్ని గౌరవించదగినటువంటి అంశం. ఎందుకంటే తను ఈ దేశానికి చేసినటువంటి రక్షణ విషయంలో, ఈ దేశానికి చేసినటువంటి సేవలు అంతా ఇంత కాదు. కాబట్టి ఒక భారతీయుడిగా నేనైతే గర్వపడుతున్నాను. నా దేశ రక్షణ విషయంలో, నా దేశ ప్రజల రక్షణ విషయంలో మాత్రం అత్యంత అంటే సిన్సియారిటీగా సేవలు అందించినటువంటి వ్యక్తి అజిత్ దోవల్ గారు. చాలా సంతోషం, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అతనికి. ఓపెన్ స్కూల్ ఫలితాలు రిలీజ్. ఓపెన్ 10th ఇంటర్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. 10వ తరగతిలో 51.20%, ఇంటర్లో 52.72% ఉత్తీర్ణత నమోదైంది. నేడు టీజీ ఐసెట్ రిజల్ట్. టీజీ ఐసెట్ పరీక్ష ఫలితాలు నేడు రిలీజ్ కానున్నాయి. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ లింబాద్రి, కేయూ ఇన్ఛార్జ్ వీసీ వాకాటి కర్ణ విడుదల చేయనున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ రిలీజ్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ టీజీఎస్పీ గురువారం విడుదల చేసింది. అభ్యంతరాలు ఉంటే 17వ తేదీ వరకు ఈమెయిల్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. లాసెట్ 72% ఉత్తీర్ణత. లాసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. 3-5 ఏళ్ల పీజీఎల్ సెట్ పరీక్షలకు 40,268 మంది హాజరు కాగా 20,000
సో 29,258 మంది క్వాలిఫై అయ్యారు. ఓవరాల్గా 72.66% ఉత్తీర్ణత సాధించారు. ముగిసిన పీజీ ఈసెట్ ఈ నెల 10 నుంచి 13 వరకు నిర్వహించిన పీజీ ఈసెట్ ముగిసింది. కన్వీనర్ అరుణ్ కుమార్ తెలిపారు. పరీక్షకు మొత్తం 90% స్టూడెంట్స్ హాజరైనట్లు ఆమె పేర్కొంది. రైట్, ఒకసారి మన నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి సర్కారు ఎర్రజెండాలు. అప్పు తీర్చలేదని సహకార బ్యాంకు సిబ్బంది నిర్వాహకం. పొలంలో జెండాలు పాతి వేలం వేస్తున్నట్టు ఫ్లెక్సీ ఏర్పాటు. రైతు భూమిలో ఎర్ర జెండాలు అయితే వీటిని పాతింది ప్రభుత్వమే. పంట రుణాల వసూలుకు కర్కశంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు రైతులను దారుణంగా అవమానిస్తున్నారు. తాజాగా ఒక రైతు అప్పులు చెల్లించలేదని అతడి భూమిలో సహకార బ్యాంకు అధికారులు ఎర్రజెండాలు పాతారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేటకు చెందిన రైతు రాజశేఖర్ రెడ్డి మండల కేంద్రంలోని సహకార బ్యాంకులో తన భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. సకాలంలో అప్పు చెల్లించకపోవడంతో సొసైటీ అధికారులు రికవరీకి దిగారు. పంట దిగుబడి రాలేదని, ప్రభుత్వ సహాయం అందలేదని ఎంత చెప్పినా వినలేదు. అసలు వడ్డీతో కలిపి 7.86 లక్షలు కావడంతో రైతు భూమిని వేలం వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ భూపాల్ రెడ్డి, స్థానిక బ్యాంకు మేనేజర్ కుమారస్వామి ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బంది గురువారం ఆయన పొలంలో ఎర్రజెండాలు పాతారు. 20వ తేదీన భూమిని వేలం వేయనున్నట్టు ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు అనే వార్తను చూసినట్లయితే, గతంలో ఉండేది నక్సలైట్లు దున్నేవాడికే భూమి నినాదంతో, దున్నేవారికే భూమి అనే ఆ నినాదంతో అక్కడక్కడ ఎర్రజెండాలు బాతి ఆ భూమిని ఆక్యుపై చేసుకొని రైతులకు పంచినటువంటి పరిస్థితి గతంలో జరిగింది. కానీ ఇవాళ పేద రైతుల దగ్గర భూములు గుంజుకోవడం కోసం ప్రభుత్వ అధికారులే లేదా బ్యాంకులే వచ్చి ఇక్కడ జెండాలు బాతుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే, మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందిస్తుందో మనం చూడొచ్చు. కాబట్టి ప్రభుత్వాల్లో మార్పులు రావాలి, ప్రజాపాలనలో మార్పు రావాలి. పేర్లు మారంగానే సరిపోదు, ప్రజాపాలన అని పేరు మారంగానే సరిపోదు. ప్రజలకు కావలసిన ఏంటి, ప్రజలు ఏ విధంగా అప్పుల పాలవుతున్నారు, అప్పుల పాలైనటువంటి వాళ్ళు ఎందుకు కట్టలేకపోతున్నారు, బ్యాంకులకు సకాలంలో అప్పులు ఎందుకు చెల్లించలేకపోతున్నారు, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా నష్టపోయారో దాన్ని మొత్తం అధ్యయనం చేయండి. మీరు పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు నిర్మాణం అవుతున్నది. అంతేగాని పేదల భూముల్లో ఎర్ర జెండాలు బాతి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ అప్పుల పాలై అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సిరుల మగ్గం తుక్కు కింద తూకం, సాంచా సప్పులతో సిరులు పొంగిన నేల ఇప్పుడు ఉరితాడు ముందు ఊగిసలాడుతుంది. బంగారు వర్ణాల చీరలతో మెరిసిన మరిమగ్గాలు ఇప్పుడు తుక్కు కింద తూకం అవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో జారిపోయి నవ్విన నేతన్న ఇప్పుడు ఆదుకునేవారు లేక రోడ్డున పడ్డారు. ఏటా 350 కోట్ల విలువైన వస్త్ర ఆర్డర్లతో చేతి నిండా పనితో వెలిగిన సిరిసిల్లలో ఇప్పుడు 30,000 సాంచాలు మూలన పడ్డాయి. ఇనుప సామాన్లు షాప్కు తరలిపోతున్నాయి. ఇప్పటికి 500 సాంచాలు స్క్రాప్ కింద అమ్మేశారు. సిరిసిల్లాలో ఇప్పుడు ఇది రోజు కనిపిస్తున్న దృశ్యం బతికి చిన్న చేనేత పరిశ్రమ దుస్థితికి నిలువెత్తు సాక్ష్యం. నిజంగా ఇది బాధాకరం. ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తున్నాను, సిరిసిల్లాలో కానీ పోచంపల్లిలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక చోట్లల్లో చాలామంది చేనేత కార్మికులు తమ సాంచాల ద్వారా బట్టను నేసి అందిస్తుంటారు. కానీ ఇటు ఒకవైపేమో పత్తి రేటు పెరుగుతుంది, మరొక వైపేమో వాళ్ళ శ్రమకు తగిన ప్రతిఫలం అందడం లేదు. కాబట్టి మార్కెట్లో బట్ట రేటు తగ్గుతుంది, కొనేవాళ్ళు లేరు. కాబట్టి చివరికి వీళ్ళ సాంచలు మూతబడే పరిస్థితికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ పాలకులు వీళ్ళే కారణమవుతున్నారు. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేనేత కార్మికుల యొక్క బట్టను వీళ్ళే ఎందుకు కొనొద్దు? చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ సిబ్బందికి చాలామందికి డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. మరి ఆ డ్రెస్ కోడ్కు వీళ్ళ దగ్గరనే బట్టను ఎందుకు కొనుక్కోవద్దు? కొనుక్కొని వాళ్ళకు తగిన విధంగా మీరు ఆర్థిక సహాయం ఎందుకు చేయొద్దు? అవసరమైతే చేనేత పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు నిజంగా జీతాలు కూడా ఇవ్వచ్చు. చేనేత పరిశ్రమను మీరు ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు? కాబట్టి చేనేత కార్మికులకు కూడా మీరు జీతాలు నెల నెల మినిమం ఇంత శాలరీ అని ఎందుకు ఇవ్వకూడదు? అంటే వాళ్ళు చనిపోయే వరకు చూస్తారా? ఇక వీళ్ళ సాంచలన్నీ మూతబడి వీళ్ళు అప్పుల పాలయ్యి గతంలో కదా చేనేత కార్మికులు ఏదైతే బట్ట నేసిరో అదే బట్టతోని ఉరితాళ్ళుగా పేనుకొని వేలాడినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నా తెలంగాణలో చేనేత పరిశ్రమలన్నీ కూడా మూతపడుతున్నాయి అని అంటే దానికి కారణం ఈ పాలకుల తీరు కాదా, ఈ పాలకుల నిర్లక్ష్యం కాదా? కాబట్టి ఇప్పటికైనా ఈ పరిపాలనలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
రుణమాఫీ కొందరికే షరతులు కోతలు విధించే యోజనలో కాంగ్రెస్ సర్కార్. పీఎం కిసాన్ నిబంధనలను రుద్దితే సగం మందికి రానట్టే. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు రుణమాఫీకి దూరమయ్యే అవకాశం. ఎన్నికల సమయంలో అందరికీ ఇస్తామని హామీ, ఇప్పుడేమో నిబంధనలు మార్చి కోత పెట్టే యత్నం. హామీల భారం మోయలేక కొర్రీలు పెట్టే పనిలో ఇదే జరిగితే 37 లక్షల మంది అన్నదాతలు పథకానికి దూరం అనేటటువంటి వార్తను చూసినట్లయితే మనం గతం నుంచి కూడా చూస్తున్నాం. వీళ్ళు ఎన్నికల ముందేమో అనేక రకాల స్కీములు పెడతారు. ఆ స్కీములకు కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటివి ఏముండవు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో. ఎప్పుడైతే వీళ్ళు గెలుపొందుతారో, గెలుపొందిన తర్వాత మేము అందరికీ ఇస్తామన్నామా, ఇక మేము గిలాంటోళ్ళకే ఇస్తాం, ఇక వీళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి అనేక రకాల కండిషన్స్ పెట్టి వాళ్ళ పథకాలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా అర్హులైనటువంటి పేద ప్రజలకు కూడా ఆ పథకాలు పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల వస్తున్నాయని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ త్వరలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ కార్యాచరణపై అధినేత కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు. పార్టీయేతర ప్రముఖులతో సమాలోచనలు. కార్యకర్తల అనుబంధ సంఘాలకు శిక్షణ శిబిరాలు. ఎన్ని శిక్షణలు ఇచ్చినా కానీ మీ కుటుంబ పాలన పోకుండా, మీ వారసత్వ రాజకీయాలు పోకుండా, మీ ధన రాజకీయాలు పోకుండా రాబోయే రోజులలో ఈ పార్టీలను బొందబెట్టే అవకాశం ఉన్నది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులు చదువుకుంటున్నారు, నాలెడ్జ్ పెంపొందించుకుంటున్నారు. ప్రపంచమంతా కూడా వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సెల్ ఫోన్లు కానీ, సోషల్ మీడియా కానీ వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో ఏ పార్టీ అయితే కుటుంబ రాజకీయాలకు పాల్పడుతుందో, ఏ పార్టీ అయితే వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తుందో, ఏ పార్టీ అయితే ధన రాజకీయాలకు కారణమవుతుందో ఈ పార్టీలన్నింటినీ బొందబెట్టే అవకాశం ఉన్నది. కొత్త వ్యవస్థను నిర్మాణం చేసుకునే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఉపాధి ఉద్యోగులకు పే స్కేల్ కలేనా 18 సంవత్సరాలుగా వెట్టి చాకిరి. 12,000 మంది ఉద్యోగుల ఎదురుచూపులు. ప్రజావాణిలో పలుమార్లు విజ్ఞప్తులు. సీఎం హామీ ఇచ్చిన పడని ముందడుగు. ఇంకా అందని మే నెల వేతనాలు. ఏపీలో పింఛన్కు 4,000. 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం చంద్రబాబు. 16,340 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి. నిజంగా ఎలా చూస్తారు ప్రజాపాలన అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత కంటిన్యూగా అటు మంగళవారం కావచ్చు, లేకపోతే శుక్రవారం కావచ్చు, ప్రజాపాలన పేరుతో అటు ప్రగతి భవన్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అది ఆగిపోవడం జరిగింది. అది వీటిని ఎలా చూస్తారు మీరు? అదే వీళ్ళు ఏం చేస్తున్నారనంటే పెట్టే పథకాల పేర్లు బ్రహ్మాండంగా ఉంటున్నాయి. అదేవిధంగా చేసే స్టార్టింగ్లోనేమో ఏమంటారు కదా, ఇక మళ్ళీ ఇప్పుడు ఆ పదం పలకాలను పలకరాదు. కానీ తెలంగాణ ప్రాంతంలో అయితే ఒక మాట అంటారు, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు. ఇవాళ వీళ్ళు వచ్చిన అప్పుడే నిర్మాణమైనటువంటి ప్రభుత్వము అనేక రకాలుగా హల్చల్ చేసి కొన్ని పేర్లు మార్చి ప్రజాభవన్ అని, లేకపోతే మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ అని, లేదా ప్రజా పరిపాలన అని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ గేటు ముందర ఆ కంచెను తొలగించగానే మొత్తం ఏదో ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా వీళ్ళు ఏదో చేసినట్లుగా. ఇట్లా కాదు కదా. అంటే కంచెలు తొలగించగానే నా ప్రజలకు రక్షణ కల్పించబడ్డట. అదేవిధంగా మీరు కంచెను తొలగించగానే ఇక నా ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రజాపాలన అందినట్లా. కాబట్టి స్కీముల పేరుతో జరుగుతున్న స్కాములు ఆగాల్సిన అవసరం ఉన్నది. అర్హులైనటువంటి పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అందించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఆ దిశగా మీరు అడుగులు వేసి మీ పరిపాలన కొనసాగించినప్పుడు మాత్రమే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు. ఇక లేకపోతే గతంలో జరిగినటువంటి అదేవిధంగా మీరు అవకతవకలు, అక్రమాలు, భూ కబ్జాలు లేదా అనేక రకాల అవినీతికి పాల్పడ్డటువంటి పరిస్థితి గతంలో ఉన్నది. అదే పరిస్థితి కనుక మీరు కొనసాగించినట్లయితే తప్పకుండా గత ప్రభుత్వాలకు ఏ విధంగా బుద్ధి చెప్పారో ఈ ప్రజలు, అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే అవకాశం ఉంటుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవి ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎస్టర్డే న్యూస్ తెలుగు.